పులకించును ఐశ్వర్యమంతయు కలిగి. అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చదువుకుందాం. మూడవ దినమున గలిలయలోని కానా ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడేది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవానికి వందనాలు. ఈ వాక్యం ద్వారా అందరితో మాట్లాడమని యేసు నామమున బట్టి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ బిగ్గరగా హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈ 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులు కూడా ఏం చేయబడ్డారంటే ఆ వివాహమున కంట పిలువబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. అక్కడ వివాహం జరుగుతున్నప్పుడు యూదుల ఆచార ప్రకారంగా ద్రాక్షారసం పోస్తారు. ఏం పోస్తారమ్మా? హల్లెలూయా. అయితే ఆ ద్రాక్షారసం ఏమైపోయిందంటే పెళ్లి హడావుడిలో చాలా మంది రావటం వలన ద్రాక్షారసము అయిపోయింది. అందులో ఇప్పుడు ఏమైపోయిందమ్మా? హల్లెలూయా. అయితే మరియమ్మ గారి దగ్గరికి శిష్యులు వచ్చి అడుగుతున్నారు. అక్కడ ఉన్న పరిచారకులు వచ్చి, అమ్మా మేమేమి చేయాలి అన్నప్పుడు ఎందుకు ఆమె దగ్గరికి వచ్చారంటే ఆమె కూడా యేసు ప్రభుకి జన్మనిచ్చిన తల్లి కాబట్టి ఆమె దగ్గరికి వచ్చారు. ఆమె హల్లెలూయా. ఆమెలో ఉన్న విశేషమైన గుణం ఏంటంటే లేఖనములు ధ్యానిస్తుంది. ఏం ధ్యానిస్తుంది? చెప్పండి, ఏం ధ్యానిస్తుంది అమ్మా? మనము ఎదుటి వాళ్ళ గురించి ఎప్పుడు ధ్యానించకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎదుటి వాళ్ళు అలాగా ఇలాగా మనం ఎప్పుడు కూడా మనం మాట్లాడుకోకూడదు. మాట్లాడినా మనకు వచ్చేదంతా 0 రూపాయలు తప్ప ఏమి కూడా. ఆమె హల్లెలూయా. అయితే 6 రాతి బాణములలో అద్భుతం జరగాలంటే మరియమ్మ తల్లి గారు ఒక మాట చెప్తున్నారు కదా. మరియ గారు యేసు చెప్పింది చెయ్యండి అన్నారు. ఎవరు చెప్పింది అనంట? హల్లెలూయా. మీ పిల్లల్ని చెప్పింది చేయనప్పుడు ఎంతమంది కొట్టారు? తల్లులు చేయలేదు. ఎత్తాలి. ఎత్తారా ఎత్తలేదా? కొంతమంది నమస్తే పెడుతున్నారు, ఒకరు నమస్తే. కొంతమంది ఏమో ఆ కాంగ్రెస్ లెక్క చేయి చూపిస్తున్నారు. హల్లెలూయా. చెప్పింది చేయకపోతే మీకు కొట్టారా లేదా? కానీ దేవుడు చెప్పింది మీరు చేస్తున్నారా? హల్లెలూయా. ఆయన ఒకటే మాట అన్నాడు, 6 రాతి బాణములను నీళ్లతో నింపండి. ఏమన్నాడమ్మా? 6 రాతి బాణములు మీరు ఏం చేయాలా? మన ప్రభు చెప్పింది చేయాలా? నాకు కూడా మా ఇంట్లో చెప్తే నేను అసలు విన్నా. దేవుడి గురించి చెప్తే అసలు విన్నా. తల్లి పాత్ర తల్లికి, తండ్రి పాత్ర తండ్రికి. అంతే తప్ప దేవుడి పాత్ర మనకి ఎక్కువగా ఉండాలి. మీ జీవితంలోనే ఇది అన్వయించుకోండి. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభుని ఒక 6 రాతి బాణములు చేయలేని ఒక అద్భుత పాత్రగా దేవుడు వాడుకుంటాడు. మరుడా ఈ సర్వలోక ఈ లోక మహిమలన్నీ విడిచిపెట్టి, పరలోక మహిమలన్నీ విడిచిపెట్టి ఒక గొర్రె పిల్లలాగా వధింపబడాలి. ఏం పడాలమ్మా? హల్లెలూయా. గొర్రె పిల్లలాగా వధింపబడినప్పుడు నీ మార్గమున గుండా అనేక మంది కడగబడతారు. నీ మార్గమున గుండా అనేక మంది విడిపింపబడతారు. హల్లెలూయా. నా ముస్లిం సోదరులు అందరూ ఏం చేసుకున్నానమ్మా? ఏం పడదు. బక్రీద్ అంటే అర్థమైంది అమ్మా? బక్రీద్ అంటే ఏమీ లేదు. 22వ ఆదికాండం 22వ అధ్యాయం స్టోరీ అది. హల్లెలూయా. ఆ ముందు రోజు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ప్రతి గల్లీకి ఒక గొర్రె పిల్ల కనపడుతుంది. హల్లెలూయా. నేను ఎమ్మడి ప్రభుని స్తుతించుకున్నా. వీళ్ళందరి దగ్గర గొర్రె పిల్ల రోడ్డు మీద ఉంటే మన గొర్రె పిల్ల మన దగ్గరనే ఉండడం మొదలుపెట్టింది. మనల్ని కాపాడడం మొదలు పెడుతున్నది. మన స్థిరపరచడం మొదలు పెడుతున్నది. మన లేవనెత్తే గొర్రె పిల్ల మన ప్రభు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అదే యేసు ప్రభు అంటున్నాడు కదా, 6 రాతి బాణములను మీరు
హృదయాన్ని డబ్బు సంబంధమైన ఆలోచనతో నింపుకుంటే ఓడిపోతారు. భూ సంబంధమైన ఆలోచనతో నింపుకుంటే ఓడిపోతారు. ఆమేన్, హల్లెలూయా. నేను ఒక మాట అంటాను, నీ చుట్టాలందరూ 10,000 ఇచ్చినా నువ్వు ఇల్లు కట్టలేవు, ప్రభు ఇస్తే కడతావు. కొట్టని చెప్పండి ప్రభుకి. హల్లెలూయా. వాళ్ళు వస్తే వీళ్ళు వస్తే మర్యాద చేస్తున్నావు సంగమా, నిజమైన మర్యాదను ప్రభుకి చెయ్యి, ప్రభువే నిన్ను దీవించడం మొదలు పెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది ఏంటంటే నాకు వాళ్ళు సాయం చేయట్లేదు, వీళ్ళు సాయం చేయాలి. బాబు, నీకెవరు సచ్చేదాకా సాయం చేయడు. నువ్వు మోకరించగలిగితే, అంత ధైర్యము దమ్ము ఉండగలిగితే ప్రభువే నీకు సహాయకుడిగా దిగి రావడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. అబ్రహాముకి సహాయంగా దిగి వచ్చిన గొర్రె పిల్ల ఈ ఉదయకాల సమయం మనందరి కోసము దిగి రాబోతున్న గొర్రె పిల్ల అయి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. 6 రాత్రి కాలము నీళ్ళతో నింపారా లేదా? చెప్పండి, నింపారా లేదా? నీ పక్కనలు చెప్పండి, ప్రభు చెప్పింది చేయాలి. చెప్పండి, ఎవరు చెప్పింది చేయాలి? మనుషులు చెప్పింది కాదు, మీ ఇంట్లో మీ ఆయన చెప్పింది కాదు, ఎవరు చెప్పింది. ఎవరు చెప్పింది చేయాలి? దేవుడు చెప్పింది చేస్తే అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. దేవుడు చెప్పింది చేస్తే అద్భుతం జరుగుతుంది. మనుషులు చెప్తే అద్భుతం జరగదు. శిష్యులందరూ వచ్చి యేసుప్రభుని అడుగుతున్నారు, యేసయ్యా ఒక అద్భుతం చేయవా? టైం పాస్ భక్తులు అన్నమాట. ఏం పాస్ భక్తులు అన్నా? హల్లెలూయా. మనం కూడా ఏం చేసినాం, దేవుడి దగ్గర నుంచి రావాలి కదా, మన దగ్గర నుంచి ఎవరు అన్నారు పోవద్దు, మంచిమాట అన్ని రావాలి. యెహోవా సియోను నుండి ఆమేన్ ఆమేన్ అంటే ఫ్రీగానే కదా అంటే అయిపోయా, వచ్చి పోతే అలా అంత సినిమా. ప్రభా, ఈమె ఉత్తిగా ఆరాధిస్తుందని దేవతలు లేదు కదా, ఈమె ఉత్తిగా అడుగుతుంది ప్రభా ఆశీర్వాదాలు, ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెట్టదయ్యా, ఉపవాస ప్రార్థనలకు రాదయ్యా, ఆదివారం టయానికి రాదయ్యా. ఇవన్నీ మనమే కాదు, ప్రభువుకు చెప్పే వాళ్ళు కూడా ప్రభువు తెలుసు, అన్నీ తెలుసు. హల్లెలూయా. నమ్మకముగా ఉండడానికి మేలు ఎలా కలుగుతాయి? చెప్పండి, ఏం కలుగుతాయి? మీ కుటుంబాలకు మేలు కలుగుతాయి, మీ కుటుంబాలకు ఆశీర్వాదాలు కలుగుతాయి. ఎప్పుడు ఆశీర్వాదాలు కలుగుతాయి? ఎవరి పడతాను చేజాపుకోవడం వల్ల ఆశీర్వాదాలు కాదండి. ఎవరు పడితే వాళ్ళ సొమ్ము తెచ్చుకొని మనము సంపాదించుకున్నామని గొప్పతనం కాదండి. ఎప్పుడైతే ప్రభు దగ్గర మోకరించి ప్రభుని అడుగుతామో ప్రభు నీకు పరలోకం నుంచి సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఈ 6 రాతిబాణము నీళ్ళతో నింపబడ్డాయి. చెప్పండి, 6 రాతిబాణములు. భూలోకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ద్రాక్షారసంగా మార్చగలుగుతారా? అంత బలం ఎవరి దగ్గర ఉందా? చెప్పండి, ఉందా? నిన్ను ఆశీర్వదించే బలము ప్రభు దగ్గరనే ఉంది. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది డబ్బు కాడ ఏం చేస్తారంటే దేవుని దగ్గర కూడా పిస్తారని చేస్తారు. దేవునికి ఇవ్వాల్సింది ఇప్పుడు అట్లే బిగబడితే ఏమైతుందో తెలుసా? దేవుడు మీరు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తాయి. రాళ్ళు అంటే ఎవరో కాదు, వాగ్దానములు కేకలేస్తాయి. హల్లెలూయా. నీ పక్షమున కూడా ఏమి కేకలు వేయాలంటే బలమైన వాగ్దానాలు కేకలు వేయును గాక. బలమైన వాగ్దానాల చేత ప్రభు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఒక్కరు కూడా సందేహపడకుండా పక్కనలతో మాట్లాడుతూ, ఒరే 6 రాత్రిబాణము నిన్ను నింపమన్నాడు, ఏం జరిగేస్తాడు? ఏం చేస్తాడో ప్రభువుకు తెలుసు. అన్ని నువ్వు సలహాలు చెప్పవు. నేను ఇది చేస్తే ఏమవుతుంది, అది చేస్తే ఏమవుతుందని కాదు, నీతో చెప్పింది నువ్వు చేయాలి. చెప్పండి, నువ్వు చెప్పింది సారిపోతే విధాలు మునిగిందా సరిగిందా? అయ్యా నేను చనిపోవాలనుకుంటున్నాను, ఇది ఒక్కటి నుంచి చనిపోతా అని కూడా ఏమనలే. సరే అమ్మా, ఇది ఇచ్చి నువ్వు చనిపో అన్నాడు. చనిపోయింది ఆమె. హల్లెలూయా. నూనె అనగా పరిశుద్ధాత్మ అభిషేకమైన తైలం మాట్లాడుతున్నది. ఇక్కడ తైలం ముందు నువ్వు చనిపోకూడదు, ఇక్కడ పట్టెడు పెండు ముందు నువ్వు చనిపోకూడదు అని ఆమె మరణాన్ని దేవుడు ఏం చేశారంటే ఎల్లకాలం మరణమును కొట్టివేసిన దేవుడు నీ పక్షము నిలబడుతున్న మరణమును కూడా ఆయన కొట్టివేయును గాక. అపజయమును కొట్టివేయును గాక. అపనిందలు కొట్టివేయును గాక. హల్లెలూయా.
ఎందుకంటే 1905 సార్లు బైబిల్ అయిపోయింది, ఇంకా చదువుతూనే ఉండాలి. ఇంకేం చేయాలండి? ఎంత చదివితే అంత పరలోకం దగ్గర. ఏం దగ్గర కావాలా చెప్పండి, ఏం కావాలా? నాకు పరలోకం దగ్గర అయితే ఒకటే ఒకటి అడుగుతా, మా సంఘస్థులందరూ ఆశీర్వదిస్తారు. ఇప్పటికీ అదే చేస్తా. ఇప్పటికి చెప్తున్నా, మన దగ్గర 0 రూపాయలు ఉన్నా చెప్పండి, మన దగ్గర నాకు 5,000 వాటి మందిరం కావాలి. ఆమెనండి అమ్మ, బిగ్గరగా ఆమెనండి చెప్పండి అమ్మ, ఆమెనండి. ఆమెనంటే పరలోకంలో దేవుడు ఏమంటాడు? ఈ చిన్న మందే అడుగుతున్నది కదా ఇస్తా అంటాడు. చాలా జాగ్రత్తగా రండి. గుంపుగా ఉన్న ప్రార్థన దేవుడు వినడు, తక్కువ వింటాడు. ఏకాంతంగా కొట్టబడి నలగొట్టబడిన వారి ప్రార్థన ఒక ధూపమని ప్రభు సన్నిధికి చేరి ఆ ప్రభు యొక్క ప్రార్థన విని దానికి ఆమేన్ అని పలకడం మొదలు పెడతాడు. నేను ఒక మిషనరీ సేవకుడి సేవ చూస్తూ ఉంటే, ఆయన సేవలో చిన్న మందిరానికి ఆయన పునాది వేశాడు. ఆ పునాది అంతా అన్నజనులు ఏం చేశారంటే కూలగొట్టారు. హల్లెలూయా. దేవుడు ఆ రాత్రి దిగి వచ్చి దీనికంటే పెద్ద మందిరం కడతావు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చెప్పండి సంగమా, మన ఇల్లు కట్టుకుంటే ప్రభు సంతోషపడతాడా? దేవుడి ఇల్లు కడితే ప్రభు సంతోషిస్తాడా? మా సొలొమోను మందిరాన్ని కట్టేటప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయని అవసరతలు అమ్మా, ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుని సన్నిధి నుంచి ఎవరిని కదిలిస్తే వాళ్ళు వచ్చి సాయం చేస్తున్నారు. మనం ఏమైనా డబ్బు సాయాల కోసం ప్రభుని అడగొచ్చు. చాలా మంది మీ బంధువులను అడగండి, అందరిని అడగండి. చాలా మంది దూర ప్రాంతాలకు పోయి మొక్కుబడులు ఇవన్నీ చేసి వస్తారు. ఎందుకురా నాయన అంటే, నీకోసం ఏమైనా కష్టపడతాను కాదు, నువ్వు నాకు ఇయ్యాలి. ఏం చేయాలమ్మా చెప్పండి, ఏం చేయాలా? మొన్న బండ సందులో ఇరిగిపోయాడు, యూట్యూబ్లో చూస్తున్నా. వాడిని తీయడానికి పోలీసులు కూడా వచ్చి, దేవుడు ఇరిగిండమ్మా, బండ సందులో ఇరిగిండు. ఏదో మొక్కుబడంటమా, పోలీసులు వచ్చి వాడిని తిడుతున్నారు కదా, పిచ్చోడా నువ్వు చేయబట్టి మేము వచ్చినాం. 5 ఇంజన్ వచ్చింది, అన్ని ఇంజన్లు వచ్చాడు. హల్లెలూయా. మనము వాక్యం అనే మాట చెప్పింది చేసినప్పుడు అన్ని సరళం. చెప్పండి అన్ని చెప్పండి, అన్ని సరళం అవుతాయి. హల్లెలూయా. ఈ 6 రాతి బాణములు దేవుడు ఏం చేశారంటే, దేవుడు ఆ నీళ్ళ దగ్గరికి వచ్చి, పరలోకమందున మా తండ్రి నీ నామం ఇక్కడ మహిమపరచబడాలయ్యా, ఈ నీళ్లు ద్రాక్షరసముగా మార్చవు. హల్లెలూయా. నా మాట చాలా జాగ్రత్తగా వినండి. నువ్వు రహస్యమందు ప్రార్థన చేస్తే దేవుడు అందరి ముంగడ కనపరుస్తాడు. హల్లెలూయా. నువ్వు రహస్యమందు నీ హృదయంలో వాక్యముతో ప్రార్థనతో నింపుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఆశీర్వాదాన్ని అందరికీ పరిచయం చేస్తాడు. ఆమె హల్లెలూయా. టైల్స్ వేసే విషయంలో ఎవరికి ఫోన్ చేయలేదు. నాకున్న ఒకటే ఒక నమ్మకం ఏంటంటే, మోకరించి ప్రార్థన మోకరించి ఆ వారం నుంచి మించు ఇటు అటు అన్ని చేపించినందుకు ₹1,00,000 ఖర్చు అయింది. నేను ఎవరికి ఫోన్ చేసి నాకు ఇంత ఖర్చు అయింది మీరు ఇవ్వండి అని ఎవ్వరికి ఫోన్ చేయలేదు. ఇప్పటికీ నేను ప్రార్థన చేస్తున్నా, నువ్వు తలుచుకుంటే నాకు ఒక్క రోజులో ఇస్తా ఉన్నావు. ఆమె హల్లెలూయా. నీ విశ్వాసం ఎలా ఉండాలంటే గెలిచే విశ్వాసం లాగా ఉండాలి. ఎలా ఉండాలండి? నిన్నటి విడిచిపెట్టండి, ఈ రోజు అడగండి, రేపు నా విశ్వాసం గెలవబోతుంది, రేపు ప్రభు సహాయకుడిగా నిలబడబోతుంది. అబ్రహాము అంటున్నాడు, యెహోవా ఈరేగా ప్రభు నా పక్షము నిలబడబోతున్నాడు, ఆయన నా పక్షము నిలబడబోతున్నాడు. ఒక యెహోవా ఎబెనేజరేగా నా పక్షమున దిగి రాబోతున్నాడని అబ్రహాము దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆరాధించడం మొదలు పెడుతున్నాడు. హల్లెలూయా. ప్రభు దగ్గర మనం అడిగే వారిని ఉండాలి. వాస్తవమే, దేవుడు అవసరతలు తెలుస్తాడు. ముఖ్యముగా మనం ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనం కట్టేవారంగా ఉన్నాం. హల్లెలూయా. ఆయన నీతిని, ఆయన రాజ్యమును. మన మధ్యలో రవంకు లేడు కానీ ఆయన జీతం వస్తే అంకులు వాళ్ళ జీతం వచ్చినప్పుడు
అమ్మ సువార్తకు వెళ్తుంటే గేట్ కార్డు నామం తీసుకుపోయి మరి కానుక పెట్టి పంపించి. అంకుల్కి ఏంటంటే అంత నమ్మకం. ఆమె హల్లెలూయా. దైవ సేవకులు అంటే అంత మర్యాద. ఆమె హల్లెలూయా. వాళ్ళ కుటుంబముని దేవుడు ఏం చేశారంటే దేవుడు ఉన్నతంగా దేవుడే. ఆమె హల్లెలూయా. మన కుటుంబాలు నిలబెట్టాలంటే కేవలం ప్రార్థన సరిపోదు, ఆ మాటలు ఏం చెప్తున్నాయి దాని ప్రకారంగా నువ్వు చేయాలి. చేసిన రోజు ఏం జరుగుతుంది తెలుసా? పాస్టర్ మన ఇంటికి రాదు, యేసు ప్రభు ద్రాక్షారసముగా మారుస్తాడు. యేసు ప్రభు నీ పాత్ర దగ్గర రావుగాక, నింపబడిన పాత్ర దగ్గర ప్రభు అనబోతున్నాడు. నీ జీవితాలు ఒక ద్రాక్షారసముగా ఆయన మార్చి వేయబోతున్నాడు. చెప్పగలరు ప్రభు. మనుషులు నిలబడదు, మారి లోకం నిలబడదు, యేసు నిలబడబోతున్నాడు. ఆయన చెప్పింది చేసినప్పుడు యేసు నిలబడబోతున్నాడు. మనుషులు నిలబడలేదు నీ పక్షంగా, మనుషులు నీ కష్టాల్లో నిలబడరు, మనుషులు నీ ఇష్టాల్లో నిలబడరు, కానీ దేవుడే నీ పక్షం నిలబడబోతున్నాడు. ఆమె హల్లెలూయా. అందరినీ పక్కన నిలబడి దేవుడే నిలబడబోతున్నాడు. జరగవా? చెప్పండి. మన అద్భుతం ఎట్లుండదండి? గ్యాస్కు ప్రార్థన చేస్తున్నారు. గ్యాసా? ఆ గ్యాస్ కూడా ఓకే అని తుస్సుమంటూ వీటికి వెళ్తుంటాం. అంతే కదా. ఎంతమంది సిలిండర్ ప్రార్థన చేస్తారు? సిలిండర్ చేస్తారు కొంతమంది. ప్రభువా చలిగండి అవుతుందని చేసింది. హల్లెలూయా. ఎందుకంటే ఇరాన్లో యుద్ధం జరుగుతుందంటే అదే తిప్పాలి. 5వ నెంబర్ పెట్టాలి. యువతలు ఇరాన్లో యుద్ధం జరుగుతుందంటే కథని ఇక్కడికి రాగానే సిలిండర్ పట్టుకొని, సిలిండరా నువ్వు నెల రావద్దు ప్రభు, యేసు నామములో ఏం చేయాలి? 2 నెలలు వచ్చిన కాదు ప్రభు నీకు మిగిలియాలి. ప్రభు ఏం చేయాలి? స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది షాపింగ్ పోయేటప్పుడు చూడాలి, ప్రభా ఈ 2000కి 10,000 పట్టు చీర వచ్చిన కాక చేసుకుని పోతుంది, ఎట్లా పట్టి కొట్టుకొని వస్తుంది. హల్లెలూయా. ఇవన్నీ దేనికంటే మన అవసరతల కోసం. చెప్పండి, ఇవన్నీ కూడా హల్లెలూయా. మనము మన ఫేస్ ఒక్క 3-4 తుర్పులు కానీ 500 కట్టుకొని చూపించుకుంటాం. ఎవరికి? స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్. నిన్నంతా బాగానే ఉందయ్యా, ఇప్పుడే ఇలాగ అయ్యిందయ్యా. నేనేం చెప్తుందంటే, శరీరం అంటేనే నీకు అంత ప్రేమ ఉంటే నీ ఆత్మను ప్రభు ఎప్పుడు అక్కడ పేరు రాస్తున్నాడు. హల్లెలూయా. యేసు శరీరం అంతా గాయాలే. చెప్పడం, యేసు శరీరం అంతా గాయాలి. ఎవరు చెప్పినందువల్ల గాయాలని? ఎవరు చెప్పింది చేసినందువల్ల గాయాలని? తండ్రి చెప్పింది చేసినందువల్ల. ఆ గాయాలైనాక నీకు పర్మనెంట్ గాయాలు కావాలి, అందరిని రక్షించే గాయాలుగా మార్చబడాలి. హల్లెలూయా. మన జీవితంలో కూడా కష్టాల గుండా నష్టాల గుండా వెళ్ళినప్పుడు అది నీకు విరగొట్టినట్టే కానరావచ్చు, కానీ అనేక మందికి దీవెనగా మారడం మొదలు పెడుతుంది, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారడం మొదలు పెడుతుంది. ఒక మాట చెప్పాలంటే పరలోక రాజ్యం నీకు సమీపంగా దిగి రావడం మొదలు పెడుతుంది. ఆమె హల్లెలూయా. 8వ వచనం నుండి, అప్పుడు వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యుద్ధకు తీసుకొని పొండని చెప్పగా. హల్లెలూయా. ఎక్కడ అద్భుతం జరుగుతుందో చెప్పనా? అందరూ నా వైపు చూడండి. నీ హృదయంలో అద్భుతం జరుగుతుంది. నీ హృదయంలోనే అద్భుతం, ఇంకెక్కడ జరగదు. నువ్వు నింపవలసింది నిజమైన బిందెలు పాత్రలు కాదు, నీ హృదయాన్ని నింపుకో. పరిశుద్ధతగా నింపుకోవాలి. రూపాయి కాడ కూడా నమ్మకం ఉండు. దేవునికి 1 కోటి రూపాయలు ఇస్తుంది. అమ్మడు ఆమె అంటు 1 కోటి రూపాయలు అంటే ఏమంటుంది? ఆమె అంటు. హల్లెలూయా. అమ్మ ఆమె అన్నదిగా నేను కూడా ఆమె అంటే ఇస్తే ఇంకో 3 ఫ్లోర్లు వెళ్తాం. పైన ఆఫీసు, కింద ప్లేట్ కవర్ అన్నీ పెట్టాలి. అర్థమవుతుందా? హల్లెలూయా. నాకు అనిపిస్తుంది, కడుపుడు పుట్టిన పిల్లల కోసం ఏం చేస్తారని అందరూ చిట్టి వేసి బంగారం కొని అది కొని ఇది కొని ఇది కొని అది కొని అది వీళ్ళు పొయ్యేదాకా మననే ఉంటారు కదా. ప్రభు ఏం చేస్తారు తెలుసా? ఒక్క మాట మాట్లాడితే అన్న ఆశీర్వాదం.
చెప్పండి, ఒక్క మాట మాట్లాడితే 38 సంవత్సరాల నుంచి పడి నేను లేపింది ఎవరమ్మా? చెప్పండి, ఎవరు లేపారు? నీ పరిస్థితిని కూడా లేపబడాలి అంటే నువ్వు ప్రభు దగ్గర ఉండాలి. హల్లెలూయా. మనుషుల దగ్గర ఉంటే మనం లేపుతారా? చెప్పండి, లేపుతారా? ఒక్కసారి లేపుతారు, 100 రూపాయలు ఇస్తారు, 200 ఇస్తారు, 300 ఇస్తారు. కానీ ప్రభువుకు మొదలు పెడితే ప్రభు అన్లిమిటెడ్ గా దేవుడు మనకి ఇస్తాడు. ఆమె హల్లెలూయా. అందుకని అంటున్నాడు కదా, విందు ప్రధాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటున్నాడు అమ్మ? చదవండి అక్కడ. ఆ ద్రాక్షారసం ఎక్కడ నుండి వచ్చెనో అమ్మా, నీళ్లు ముంచి తీసుకొని పోయిన వారికి పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన కనుక. హల్లెలూయా. చాలా అద్భుతమైన మాటకు వచ్చాం మనము. హృదయము నింపుకున్న వాళ్ళకే అద్భుతములు కనబడతావు. అందరూ ఎప్పుడు హృదయమును వాక్యముతో నింపుకున్న వారికే అద్భుతములు దేవుడు కనబడటానికి చేస్తారు. హల్లెలూయా. మరొకసారి చెప్తున్నా, 5 నిమిషాల ప్రార్థన సరిపోదు, అర్ధగంట ప్రార్థన సరిపోదు. అర్ధగంటలో ఒక 25 నిమిషాలు నీ గురించి ఉంటాయి, ఇంకెవరి గురించి ఉండవు. మా చెల్లెలు అవుతుంది, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. హల్లెలూయా. ఇంకేమంటారు? ఇక ప్రభు కోసం కష్టపడే ప్రార్థన ఒకటే ప్రార్థన, నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడాలి ప్రభు అని మనం ప్రార్థించాలి. ఎంతమంది నశించిపోతున్నారండి లోకంలో? చెప్పండి, ఎంతమంది నశించిపోతున్నారు? నేను 8 వేసిన యేసుక్రీస్తు అందరికి ప్రభు అనే స్టిక్కర్లు ఇప్పటికి కూడా ఉన్నాయంట. ప్రభు నామని మహిమ కలుగుగా. నేను అన్నాను, మనుషులు మాట్లాడిన దానికంటే వాక్యం అందరితో మాట్లాడు. ఎవరికి కావాలని దేవుడు ఏం చేస్తాడు? ఆ వాక్యాన్ని చూపించి చదివించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. అందుకని ఈ దినం నుంచి ప్రభు చెప్పింది చేస్తే మన జీవితంలో ఆశీర్వాదాలు వస్తాయి. అదేవిధంగా ఇర్మీయా గ్రంథము 18వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చదువుతాం. ఇర్మీయా గ్రంథము 18. యెహోవా యొద్ద నుండి నీవు లేచి కుమ్మరి ఇంటికి పోము, అక్కడ నా మాటలు నీకు తెలియజేయును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా అమ్మ దేని మీద పని చేస్తున్నాడంట? ఇంకా చదువు. మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండెను చేసేను. హల్లెలూయా. ఈ ఇర్మీయా కుమ్మరి వారి ఇంటికి వెళ్ళినప్పుడు జరిగిన అద్భుతం ఏంటంటే, ఆ కుమ్మరి వాడు అతను ఏం చేస్తున్నాడంటే సారె మీద కుండను చేస్తాడు. దేని మీదమ్మా? హల్లెలూయా. మనం కూడా వాక్యంలో ఉన్నప్పుడే ప్రభు మనల్ని ఉన్నతమైన స్థానంగా దేవుడు తీర్చిదిద్దుతాడు. హల్లెలూయా. మనం ఇటు లోకంలో మధ్యాహ్నం వరకు అటు దేవుల్లో ఒక మధ్యాహ్నం వరకు ఉంటే మన జీవితాన్ని ఎవరు కూడా మార్చలేరు. హల్లెలూయా. అక్కడ ఇంకేమంటారు అక్కడ చూడండి, చేర్చున్నకుండా వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానిని మరి ఒక కుండగా చేసేను. హల్లెలూయా. దేవుడి బిడ్డమైన నీ జీవితాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే మంచి కుండగా దేవుడు మలుస్తాడు. ఆమె హల్లెలూయా. అందరూ చెప్పండి, యెహోవా నా కాపరి, నాకు లేమి. దావీదు ఒకటే స్టేట్మెంట్, ఆయనే నా కాపరి, ఎవ్వరు లేరు నా కాపరి, ఆయనే నా బలము, ఆయనే నా శక్తి, ఆయనే కార్యం జరిగించే దేవుడు అని ఆయన వైపు చూసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ కాపరిని ఇశ్రాయేలు కాపరిగా దేవుడు చేస్తాడు. ఆమె హల్లెలూయా. దావీదుని రెండవ రాజుగా హెచ్చించాడు. ఎలా హెచ్చింపబడాడంటే కేవలం ప్రార్థన, కేవలం ఉపవాసం, కేవలము ఆరాధన ద్వారా
ఆయన హెచ్చింపబడతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంతటి యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, ఇశ్రాయేలారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్టు నేను మీకు ఈ దినం అడుగుతాను, నేను మీకు చేయలేనా? చెప్పడం ప్రభు చేస్తాడు. పక్కన చేస్తాడు ప్రభు హల్లెలూయా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంత బలమైనదంటే ఆ నామం పేరున యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య నక్షత్ర చంద్రుడు ఏమైపోయారు? ప్రభు మాట విని అయ్యాగే కానీ మనం ఆగం. సీరియస్గా తీసుకోండి. ప్రభా నీ మాట వింటాను చెప్పండి. అందరూ ఎప్పుడు నేను కూడా చెప్తాను, నీ మాట అందరూ పాట పాడతారు. నీవే కావాలేసయ్యా, ఉండాలయ్యా. ఏం పాట పాడతారండి? యూట్యూబ్ ఆన్ చేసినంటే అన్ని పాటలే. ఒక్క సీరియస్గా ఒక్క పాట పాడు, నీ జీవితంలో కన్నీరు వస్తే దాంతో పాటు ఆశీర్వాదాలు కూడా వస్తాయి. ఆ యేసు చేసిన అద్భుతములను 6 రాత్రి వారం యొక్క ద్రాక్షారసం ఏం చేసిందంటే అది అక్కడ విందు ప్రధాని ఆశ్చర్యపరిచింది. రెండవదిగా ప్రపంచమంతా ఆ ద్రాక్షారసముని ఆశ్చర్యపరచు. స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, నాకు ప్రత్యక్షమై ఇశ్రాయేలారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్టు నేను మీకు ఇదే యెహోవాకు జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలారా మీరు నా చేతిలో ఉన్నారు. ఎవరి చేతిలో ఉన్నాం? దేవుని చేతిలో. దగ్గరికి అప్పుడు మనం అందరం ఎవరి చేతిలో? హల్లెలూయా. మనం ప్రభు చేతిలో ఉన్నామని అంత నమ్మకం ఉన్నప్పుడు ఏ పరిస్థితి కూడా అధైర్యపడవద్దు, ఏ పరిస్థితి కూడా గొప్పపడవద్దు. ప్రభు రేపటి మన పరిస్థితులన్నీ యేసు మార్చి వేయబోదు. నిన్నటి గురించి విడిచిపెట్టండి. ఏం చేయాలి? నిన్నటి గురించి హల్లెలూయా. సైతాను కూడా వచ్చి ఏం చేస్తాడు తెలుసా? నీ గతం బాగాలేదుగా ఏమంటాడు? మనం అనాలి, నువ్వు గతంలో నా స్టోరీ ఎందుకు రావు, రేపు నా స్టోరీ అంతా చెప్పండి, నా స్టోరీ అంతా. హల్లెలూయా. సైతాను గారికి ఎప్పుడు కోపం వస్తుంది తెలుసా? నువ్వు ప్రభు మాట చక్కదినప్పుడు కోపం వస్తుంది. ఎందుకో తెలుసా? అప్పుడే నువ్వు ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా. యోబు ఏం చేసినందువల్ల ఆశీర్వదింపబడ్డాడు? మా దేవుని మాట చెప్పండి, దేవుని మాట శ్రద్ధగా విన్నాడు. ఎంత ఆశీర్వదించాడంటే బహు విస్తారంగా ఆశీర్వదించాడు. సైతాను గారు వచ్చి, యేసయ్యా నువ్వు యోబుని కనుక నువ్వు మొత్తినట్లయితే అతన్ని దూషించి వెళ్ళిపో. కానీ యోబుకి ఎన్ని శ్రమలు వచ్చినా, పిల్లలు చనిపోయినా, ఆస్తులన్నీ పోయినా, దేవుడు ఒక్క మాట కూడా ఒక్క మాట అన్నాడు, యెహోవా ఇచ్చాడు. చెప్పండి, యెహోవా ఇచ్చాడు. నువ్వెంత లాస్ అయిపోయినావో దేవుడే మళ్ళీ నీకు తిరిగి ఇవ్వవు. అది ఆరోగ్యమైన డబ్బైనా దేవుడు ఇయ్యగల సమర్థుడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడు బంగారం ఎవరి దగ్గర ఉందంటే ఎక్కువ ఎవరి దగ్గర ఉందంటే క్రిస్టియన్ దేశాల్లో ఎక్కువ బంగారం. తెలుసా మీకు? మనందరికీ అమెరికాలో బంగారం ఉందా? చెప్పండి, ఉందా? బ్రిటన్లో బంగారం ఉంది, కెనడాలో బంగారం ఉంది, ఆ బయట దేశాల్లో బంగారం ఉంది, కానీ మన ఇండియాలో తక్కువ. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రభు మనకు సంపదల గనియుడు. నీ ప్రభు ఎవరండి? నీ పక్కన చెప్పండి, సంపదల గనియుడు. ఒక మేనేజర్ తోడుంటే అన్ని పని. హల్లెలూయా. ఒకరోజు ఏటీఎంలో తీస్తే అన్ని సిలిండర్ నోట్లు వచ్చాయి. మేనేజర్ దగ్గరికి వెళ్ళి, ఏందా అని బ్యాంక్ అంటే అక్కడ ఇచ్చి మంచి నోట్లు తీసుకోసారు. హల్లెలూయా. నా యేసే కనుక నీ భక్తి నచ్చితే ఆయన ఎంతైనా ఇవ్వడము. చెప్పండి, ఎంతైనా. నీ ఆలోచన మనుషుల మీద పెట్టుకోకు, నీ ఆలోచన ప్రభు యొక్క వాక్యం మీద పెట్టుకో.
ప్రభు నేను దీవిస్తాడు. ఆమె హల్లెలూయా. 7వ వచనం చదువు తల్లి, 7వ వచనం చదవమ్మా. విరగొట్టుదనియు నశింపజేయుదనియు మానిన ఎడల 9వ వచనం చదవమ్మా. కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి చెప్పి ఉండగా చాలు చాలు. దేవుడు ఏం చేస్తారంట? మరియు కట్టెదననియు. అందరూ ఎప్పుడు దేవుడు నన్ను కట్టబోతుంది చెప్పండి. అందరూ ఎప్పుడు గట్టిగా చెప్పండి, దేవుడు నన్ను కట్టబోతుంది. ఎలా కడతాడో తెలుసండి? హై లెవెల్గా కడతాడు. హల్లెలూయా. మనము యాకోబు ఎవరి దగ్గర దీవింపబడ్డాడు? అందరూ మాట్లాడు. ఎవరి దగ్గర దీవింపబడ్డాడు? నువ్వు ఎవరి దగ్గర దీవింపబడ్డాడు? నీ ప్రార్థనలోనే దీవెనలు ఉన్నాయి. హల్లెలూయా. నీ ఉపవాసంలోనే దీవెనలు ఉన్నాయి. ఎంతమంది ఈరోజు ఉపవాసం ఉన్నారు? చేయలేదు ఉన్నవాళ్ళు 3 4 వచ్చే ఆదివారం అందరూ ఉపవాసంతో కాదు. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ప్రభు మాట్లాడుతాం మీ హృదయంలో దాచబడిన ధనంగా ఉండడం మొదలు. స్తోత్రం. హల్లెలూయా. ఉపవాసం ఉన్నప్పుడు పాట ఉద్యమం వస్తుంది, ఇంకా మాట ఉద్యమం వస్తుంది, స్తుతులు కూడా ఉద్యమంగా వచ్చి అవి పరలోకం నుంచి నీళ్లు తాకినట్టుగా నీకు కనిపిస్తుంది. ఆమె హల్లెలూయా. యెహోవా ఉత్తముడని మనం ఏం చేయాలా? చెప్పండి అండి. వివేక హోటల్ బిర్యానీ ఎంతమంది తిన్నారు? ఎవరు తినలేదు. హల్లెలూయా. మనం కూడా అంతే. ప్రభు సన్నిధిలో 5 గంటలు ప్రార్థన చేసిన వాడే దేవుని బలాన్ని చూడడం మొదలు. ఎక్కువసేపు ప్రార్థన చేయకపోతే ఆయన రుచేది నీకు ఏం చేయలేదు? చెప్పడం ఏం చేయలేదు? ఒక ఆమె విధవరాలు, ఆమె పాస్టర్లకు అన్నం పెట్టడానికి చాలా ప్రయోగం. ఆమె ఏం చేసిందంటే అద్దపావు మట్టి మీద వచ్చింది. ఎంతమ్మా? పాస్టర్ గారికి సరిపోవాలని 1/4 కిలో కారం వేసింది. ఇక చూడండి, దాన్ని ఏం చేసిందని చాలా పెట్టింది. పాస్టర్ గారికి ఏంటంటే ఆయన పాపం ఎవరింటికి మీద వద్దన్నాడు, బాగాలేదన్నాడు, ఏమన్నాడు, ఇట్లనే ఉన్నాడు. ఒక ముద్ద తినేసరికి మా అమ్మో ఆ కారం ఏం చేయబడింది? కాపాడు. ఆమె ఏమో వద్దనలేడు, ఇదేమో అమ్మ ఒక 2 చెంచాలు చక్కెర తీసుకురామ్మా అని ఒక ముద్ద తింటున్నాడు, చక్కెర తింటున్నాడు. హల్లెలూయా. ఆమె హల్లెలూయా. లాస్ట్లో చెప్పాడమ్మా కొంచెం కారం తగ్గి అని చెప్పేసి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి ప్రేమనైనా మనం ఆహ్వానించాలి. వాళ్ళు బీద వాళ్ళైనా గొప్ప వాళ్ళైనా వాళ్ళ ఇంట్లో మనం తింటే కూటాలు జరిగితే వాళ్ళ జీవితంలో దేవుడు ఆశీర్వాదాలు కలగజేయడం మొదలుపెడతాడు. ఆమె హల్లెలూయా. నేను కట్టెదనని, రెండవదిగా నాటెదను. ఏమంటాడమ్మా? ఎక్కడి నుంచి నాటుతాడు? చెప్పండి, ఎక్కడి నుంచి నాటుతాడు? ఇప్పుడు వ్యవసాయం ఎంతమంది చూశాడు? వరి పొలాలు దేవుడు ఎందుకు అద్భుతం చేస్తున్నాడు? యెషయా గ్రంథం చదువుతున్నాం కదా, ఆ భూమి పంటను దేవుడు తడిపినప్పుడే అది ఆశీర్వదింపబడదు. లేకపోతే మన ఇంట్లో బియ్యం ఉండవు, ఏమి ఉండవు. అమ్మ నేను అంటాం మరి అన్ని టమాటాలు, అమెరికాకు పోయిన టమాటాలు ఉన్నాయి, ఇంకా అక్కడికి పోయినా బీరకాయలు, అన్ని దోసకాయలు, అన్ని ఆల్ ఐటమ్స్ ఏమి అంటున్నాడు. ఒకటే దేవుడు అన్న ఒకటే పెడతాడు. వాళ్ళకు టమాటా, వీళ్ళకు టమాటా పెడతారా? ఆమె హల్లెలూయా. మనుషులు ఏం చేస్తున్నారంటే ఏదోను తోటలో కలగజేసిన వాడు అన్నిటి తింటున్నాడు, కానీ దేవునికి విరోధంగా బ్రతుకుతున్నాడు. ఆలోచనలో ఏం చేస్తున్నాం మనం అందరం? విరోధంగా. హల్లెలూయా. అందుకని అగ్గై రాసిన పత్రికలో, అగ్గై రాసిన గ్రంథంలో ఉంది కదా, మీరు నా ఇల్లు పాడై ఉండగా మీరు సరంపి వేసిన ఇల్లు ఉండడం మీకు న్యాయమా, సమయమా అని దేవుడు మాట్లాడు. ఆమె హల్లెలూయా. ఆమె హల్లెలూయా. ఒక ఇల్లు కట్టబడుతున్నది, అదే పరలోక రాజ్యమైన ఇల్లు. నువ్వు ఎంతమందిని చేర్చగలిగితే అంతమందిని శక్తికి మించి నువ్వు చేర్చగలుగుతున్నావు.
స్తోత్రం హల్లెలూయా. ఈ లోక మార్గాలన్నీ మూయబడతాయి. యేసు మార్గమే నిన్ను రక్షించే మార్గమై ఉన్నది. ఆమేన్ హల్లెలూయా. అందుకే సామెతలు 5వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుతాం. సామెతలు 5వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుతాం. నీ సొంత కుండలోని నీళ్లు చాలు చాలు. సొంత బావిలో ఉన్న నీళ్ళని ఏం చేయాలంట? హల్లెలూయా. చాలా మంది అవసరతలు అక్కర్లు అన్నీ ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళని కొన్నిసార్లు ఆశ్రయిస్తుంటారు. అని కూడా నాకు వచ్చిన ఒకటే ఒక ఆలోచన ఏంటంటే, నేను ప్రభు సన్నిధిలో ఉండి చెప్తున్నాను, నేను ఎవ్వరి మీద నేను ఆధారపడద్దు ప్రభు. నా జీవితంలో నాకు ఆలోచన లేదు. సంపాదించుకునే ఆలోచన కావాలి, ఇంకా పొందుకునే ఆలోచనలు కూడా ప్రభు దగ్గర నుంచి రావాలి. హల్లెలూయా. ఎవరి దగ్గర నుంచి రావాలండి? ఆమేన్ హల్లెలూయా. అందుకని అంటున్నా, చదువు ఒకసారి. సొంత కుండలోని నీళ్లు పానం చేయము. అమ్మా, నీ సొంత అన్నాడా? పక్కలను సొంత అన్నాడా? నీ సొంత. బావిలో నీళ్లు ఉప్పుకు జలము త్రాగుము అంటే వాక్యాన్ని మనం ఏం చేయాలా? ఉప్పుకే వాక్యం, దేవుని యొక్క వాక్యం. మోషే దగ్గరికి వచ్చి, మోషే గారు మాకు నీళ్లు లేవయ్యా అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆ బండతో, మోషే ఆ బండతో నువ్వేం చేయాలి? మాట్లాడాలి అన్నాడు. ఈయన మాట్లాడేది పక్కన వీళ్ళకి బండలు కొట్టగా బండేకి చేసిందమ్మా. హల్లెలూయా. దేవుడు ఎమ్మటే ఆయనకు కావాల్సిన పెనాల్టీ ఫైన్ ఆయన చేశాడు. హల్లెలూయా. మనం చెప్పింది చేయకపోతే మనకు ఫైన్ పడుతూనే ఉంటాయి. జాగ్రత్తగా చెప్పింది చేయకపోతే ఫైన్ పడుతూనే ఉంటాయి. దేవుడు ఏమో కూడా అక్కడి నుంచి మనల్ని ఏదో రూపకంగా మాట వినేటట్టుగా దేవుడు చేస్తాడు. ఆమె హల్లెలూయా. నీ ఊటలు బయటికి చెదిరిపోదగునా, అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవను కదా. స్తోత్రం హల్లెలూయా. ఊటలు ఉన్నాయా లేవా నీకు? అమ్మ చెప్పండి, నీకు ఊటలు ఉన్నాయా లేవా? చెప్పండి, ఉన్నాయా లేవా? భూమిలో ఉన్న ఊటల కంటే వాక్యంలో ఉన్న ఊటలు బలంగా మనం నిలబెట్టడం మొదలు పెడతాం. స్తోత్రం హల్లెలూయా. యవనస్తులు కూడా మీరు చాలా వినాలి. దేవుని యొక్క వాక్యం చదవాలి. వాక్యం చదవకుండా దేవుడు అద్భుతం చేయడు. ఎవరికైనా అదే రూలు. 19 15 18 కీర్తన కూడా అదే మాట్లాడుతుంది. చిన్న పిల్లల స్తుతుల మూలంగా దుర్గములను స్థాపించేవాడు. ఒకరి జీవితంలో అద్భుతం జరగలేదంటే వాళ్ళ జీవితంలో ప్రార్థన లేనందువల్ల అద్భుతాలు జరగవు. చెప్పండి అమ్మ, ఏమి లేనందువల్ల? ప్రార్థన చేస్తే నీలో ఉన్న ఊటలు పైకి రావడం మొదలు పెడతాం. నీలో ఉన్న బలవంతుడు బయటికి తీసుకొని రావడం మొదలు పెడతాం. అందుకని ఒక మాట ఉంది కదా బైబుల్లో, లోకములో ఉన్నవాడి కంటే బిగ్గరగా చెప్పండి అందరూ, మనలో ఉన్నవాడు. మనలో ఉన్నవాడు ఏం చేయాలా? మనలో ఉన్న ఏసే ఏం చేయాలా? లేదు, వాక్యం ద్వారా ఏం చేయాలి? చదివినప్పుడు 119 కీర్తనలో, అయ్యా నీ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఆశ్చర్యమైన సంగతులు చూచుటకు నా కన్నులు. నువ్వు లోకాన్ని చూసామనుకోండి, విచిత్రమైన సంగతులు నీకు కానొస్తాయి, విచిత్రమైన ఆలోచనలు నీకు కానొస్తాయి, విచిత్రమైన అలవాట్లు మనకు వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో ప్రత్యేకమైన ఊటలు పైకి రావడం మొదలు పెడతాము. ఆమేన్ హల్లెలూయా. లాస్ట్ వచనం మనం చదువుకుని ముగిద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28, 29. అమ్మా, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతోను ప్రతి మనుషునికి ఏం చెప్పచ్చు? ఆయన ఎందుకు చేస్తున్నామంటారు? స్తోత్రం హల్లెలూయా. మనం ఎప్పుడైతే మనమందరం ప్రభు దగ్గర నిలబడే వాళ్ళం
నిలబడతాము? అక్కడ అంటున్నాడు కదా, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి, అంటే వాక్యాన్ని పాటించే వారిగా చేసి. హల్లెలూయా. శిష్యులందరూ ఎంతమంది ప్రపంచాన్ని గమనించారండి? ఎంతమంది? 12 మందిలో ఒక ఆయన మామూలుగానే ఉన్నాడు. ఒక చిట్టి దేవుడు ఎన్నుకోబడ్డాడు, ఆయన అంత పవర్ లేదు. కానీ 11 మంది ఏం చేస్తున్నారంటే ప్రపంచాన్ని తలక్రిందులు చేయడం మొదలు. హల్లెలూయా. దేన్ని తలక్రిందులు చేశారమ్మా? చెప్పండి, దేన్ని? పోనీని కాదు, ప్రపంచాన్ని. హల్లెలూయా. ఆ ప్రపంచం వాళ్ళ బోధకు ఎందుకు ఆశ్చర్యపడిందంటే, వీళ్ళు ఈ లోకం గురించి మాట్లాడితే వాళ్ళ పరలోకాన్ని గురించి మాట్లాడారు. నువ్వు దేని గురించి మాట్లాడాలి? చెప్పండి అమ్మ, నువ్వు ఎవరి గురించి మాట్లాడాలి? పరలోకం గురించి మాట్లాడాలి. దేవుడు పరలోకం నుండి దీవించడం మొదలు పెడతాడు. స్తోత్రం, హల్లెలూయా. అక్కడ సంపూర్ణంగా చేసి ఆయన యందు, చదవండి ఒకసారి, ఆయన యందు సమస్త విధములైన జ్ఞానముతో మీరు ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ఆయనను మనం ఏం చేయాలా? హల్లెలూయా. వచ్చే నెల ఎంతమంది మీటింగ్ పెడదామని అందరిని ఆలోచన చేయలేదు. మీటింగ్ పెడతాం. పోయిన సంవత్సరం పెట్టాం కదా, మే నెలలో ఎండలు ఉన్నందువల్ల మే నెల పోస్ట్ చేసుకొని జూన్ నెలలో మనం మీటింగ్ పెట్టుకున్నాం. ఇష్టమున్న వాళ్ళందరూ హల్లెలూయా పెట్టాలి. సంవత్సరానికి ఒకసారి ఏం చేయాలి మనం? హల్లెలూయా. మీటింగ్ పెడితే ఏం జరుగుతుంది అంటే, ప్రభు మనతో మాట్లాడి ఇంకా మన భక్తి జీవితం పెరగడం కూడా. స్తోత్రం, హల్లెలూయా. పాస్టర్ గారు, నిరీక్షణ గారిని అడిగి మన డేట్ తీసుకున్నాం. వచ్చే నెల మీటింగ్ కంపల్సరీ దేవుడు మనకు మార్గములు తెలియదుగా. ఆమె హల్లెలూయా. ప్రతి ఒక్కరికి మనం ఏం చెప్పాలంటే బుద్ధి చెప్పే వారంగా ఉండాలి. అరే బాబు, బుద్ధి అంటే ఎలాగో తెలుసా? కొట్టి బుద్ధి చెప్పడం కాదు, వాక్యమందు నడవడికి నడవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇష్మాయేలు యొక్క సంతానం ఎందుకు ఆశీర్వదింపబడ్డదంటే, మొట్టమొదటిగా దేవుడి చేత ఆశీర్వదింపబడింది ఎవరంటే ఇష్మాయేలే. ఆగరు ప్రార్థన వల్ల, ఎవరు ప్రార్థన వల్ల? ఒక తల్లి ప్రార్థన వల్ల ఊటలు బయలుదేరాయి. అదే మీరు ప్రార్థన చేస్తే ఈ భోగి ప్రాంతం అంతా ఊటలు బయలుదేరుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంది కదా, మీరు మామూలు ఆత్మ చేత ముద్రింపబడలేదు కానీ పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రింపబడ్డారు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరయ్యా అంటే, ఈ తండ్రి అయిన యేసు ప్రభు మనందరి కోసం బలియాగమైపోయి 3వ దినమున తిరిగి లేచి 40 దినములు కనబడి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాక, నేను చెయ్యవలసిన దానికంటే నువ్వు చెయ్యాలి, వాళ్ళతో చేయాలని పరిశుద్ధాత్మ దేవుని వెళ్ళు అని చెప్పడం మొదలుపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు చేసిన ఒక అద్భుతం ఏంటంటే, ఎవరైతే వాక్యాన్ని సంపూర్ణముగా నింపుకుంటారో వాళ్ళ పక్షమున నిలబడి ఆయన కార్యములు జరిగించడం మొదలు పెడతారు. హల్లెలూయా. నీ పక్షమున కూడా ప్రభు నిలబడను గాక, నీ జీవిత పక్షమున ప్రభు నిలబడను గాక, నీ స్థితిని గతిని యేసు నామములో మార్చబడను గాక. ఆ పరలోకమందున దేవుడే మన కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. మనం అందరం లేచిన పడదాం, ఒక ప్రార్థన చేసుకున్నాం. దైవ సేవకురాలు మనందరి గురించి ప్రార్థన.